Hi, hello everyone. Welcome back to Good Thoughts. వావ్! చూస్తున్నారు కదా! నిన్న మొన్నంతా మోత మోగిపోయింది పీర్ల పండుగ అని చెప్పేసి. ఇది మా విలేజ్‌లో కూడా అందరూ నైట్ టైము రేపు పీర్ల పండగ కనుక ముందు రోజు నైటు ఇలా అలా అని చెప్పేసి నిప్పుల గుండం చుట్టూ ఆడతారు. చాలా చాలా సరదాగా చేసుకుంటారు ఊరంతా కలిసి. మరి ఇదేమో ఎర్లీ మార్నింగ్ ఒక 3, 4 నుంచి 5 నుంచి అనుకోండి, 4-5 మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ పీర్లు ఎత్తుకునే వాళ్ళందరూ కూడా ఫ్రెష్ అయిపోయి ఇక్కడికి వచ్చేసి నిప్పుల గుండం చుట్టూ చక్కగా నెమలి కట్టలు పట్టుకొని మరీ ఆడతారు. ఇలా ఆడుతూ ఆడుతూ వాళ్ళ ఒంటిపైకి దేవుడు వచ్చేస్తాడనమాట. వచ్చిన తర్వాత నిప్పుల గుండంలోంచి వెళ్ళి మసీదులోకి వెళ్ళి అక్కడ పీరుని ఎత్తుకుంటారనమాట. మా ఇంటికి పీరు ఉందనమాట. ఈ రెడ్ కలర్లో ఉన్నది మా ఇంటి పీరే. ఇది ఊరంతా తిరిగేసి వచ్చిన తర్వాత ఆఫ్టర్ 11 తర్వాతన ఇక్కడికి మళ్ళీ మసీద్ ఊరంతా అంటే ప్రతి ఇల్లు తిరిగేసి ఇంటింటికి వెళ్తాయి. వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ మసీద్ దగ్గరే ఇలా ఆడతాయి అన్నమాట. ఎవరి మతాలకు సంబంధించి వాళ్ళైతే ప్రతి ఫెస్టివల్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ అందరూ అన్ని కులాలు మతాలు కలిసి చేసుకునే ఏకైక పండుగ ఈ మొహరం అన్నమాట. ఊర్లలో చాలా గ్రాండ్గా జరుగుతుంటాయి. ప్రతి ఊర్లోనూ బాగా జరుగుతాయి పండుగ అనేది. ఎవరి ఊర్లో తక్కువ ఎక్కువ అని కాకుండా ప్రతి ఊర్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో చివరి ఘట్టం అనమాట. ఆ డే అంతా కూడా అలా జరిగిన తర్వాత ఏబుజీ అని ఒక అతని పేరంట. అది అతని తల కొట్టడానికి సవారి వెళ్తుంది, పీరు వెళ్తుంది. దానికి ఇక్కడ అడ్డుకుంటారు మిగతా పీర్లన్నీ. ఒక లాల్ సవారి మాత్రమే వెళ్ళి కొట్టేస్తుందంట. ఆ లాల్ సవారిని మిగతా పీర్లు అడ్డుకుంటున్నాయి వెళ్ళనీయకుండాను, కొట్టొద్దు అని చెప్పేసి. అదొక భాగము పండుగలో, అదొక భాగంగా చెప్పుకుంటూ ఉంటారు. మనకు పెద్దగా తెలియదు. చాలా సరదాగా ఆడుతూ ఒక ఆటలాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అటు పీర్లని ఇటు పీర్లను ఆపుతూ ఉంటే ఆ లాల్ సవారి ఒక గ్రీన్ కలర్ సవారే వెళ్తుంది, దాన్నే ఆపుతూ ఉంటారనమాట. వెళ్ళనీయకుండా ఇలా చాలాసేపు ఆడుతూ ఉంటారు. ఇలా చాలాసేపు ఆడిన తర్వాత ఇక వాటికైతే దారినైతే ఇస్తారు. ఇయ్యకపోయినా తప్పించుకొని మరీ వెళ్ళి ఆ ఏబుజ్తల కొడతారు. అదిగా వెళ్తున్నారు కదా, తననే అనమాట ఏబుజీ. ఈ ఘట్టం కూడా ముగిసింది. ఇదేమో నైట్ ఇంకా చీకటి పడ్డాక అంటే ఆఫ్టర్ 9 అని చెప్పొచ్చు. ఆ ప్రాంతంలో ఇక లాస్ట్కి అక్కడ బొంగులు అవి చల్లేస్తూ ఉంటారు. చల్లి చాలాసేపు ఆడతారు. ఆడిన తర్వాత ఇక బావికి అనేవి వెళ్తుంటాయి. బావికి వెళ్ళే ముందు మా పీరు ఉంది కదా, అది మాత్రం ఖచ్చితంగా మా ఇంటికి వెళ్ళిన తర్వాతే బావికి వెళ్తుంది. అది ఎప్పటి నుంచో వస్తున్నటువంటిదంట. ఇప్పుడు కూడా అంతే. చూస్తారా అసలు అన్ని పీర్లు అక్కడ ఉన్న మా పీరు అయితే పరిగెత్తుకొని మరి మా ఇంటికి వచ్చేస్తుంది. మా ఇంటికి వచ్చి ఇక్కడ మేము చేసేది ఎంత అంటే మళ్ళీ ఊది చదివిస్తారు. ఊదేసి అందరికీ పొగ అలా చూపించిన తర్వాత అంటే అగరబత్తులు అవి దేవుడికైతే వేసిన తర్వాత ఇంకా ఇక్కడ కాసేపు పూజ లాంటిది ఉంటుంది. అన్నంతసేపు మిగతా పీర్లన్నీ ఆగిపోతాయి. మా ఇంటి దగ్గర ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ తర్వాతే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతుంది. అంటే హ్యాపీగా వెళ్ళి రమ్మని, పండగ అయిపోతుంది కదా, హ్యాపీగా ఎండింగ్ అనమాట. హ్యాపీ ఎండింగ్ ఇక్కడ. ఇక ఫైనల్లీ బావికి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇక్కడ గుర్తౌట్ వచ్చేసి అసలు అందరూ ముస్లిమ్స్, హిందువులు అందరూ కలిసి జరుపుకునే ఏకైక పండుగ. ఇలా ప్రతిదీ అందరూ కలిసి చేసుకుంటేనే ఏదైనా చాలా సంతోషంగా ఉంటుంది. జీవితం కూడా చాలా హ్యాపీగా ఉంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.